లైంగిక వేధింపుల కేసుల్లో తప్పుడు కేసులు పెట్టే వాళ్ళను కూడా కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. ఎందుకంటే మహిళకి మనం అపారమైన గౌరవం ఇస్తాం. మహిళలు తప్పు చెప్పరు, అది కూడా తమ శరీరానికి సంబంధించి తమ శీలానికి సంబంధించి తప్పు మాట్లాడరు అనుకుంటాం. కానీ ఆదిమూలం ఉదంతంలో ఏం చోటు చేసుకుంది, మేరుగు నాగార్జున ఉదంతంలో ఏం చోటు చేసుకుంది, తమని అత్యాచారం చేశారు, లైంగికంగా వేధించారు అని చెప్పిన వాళ్ళే అబ్బెబ్బే మేము ఇష్టపడినే చేసాం, లేకపోతే మాకే అదేం చేయలేదు అని తర్వాత చెప్పారు. కానీ ఈలోపు వాళ్ళు ఎంత బద్నామయ్యారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇట్లాంటిదంటే ఈ మధ్యన మహిళల్ని ఒక అస్త్రాలుగా వాడుతూ, మహిళల శీలాన్ని ఒక అస్త్రంగా వాడుతూ, మహిళల రక్షణ కోసం పెట్టిన చట్టాల్ని దుర్వినియోగం జరుగుతుంటే హైకోర్టు జోక్యం చేసుకున్నటువంటి అంశం, స్వయంగా విచారణ పోలీస్ వ్యవస్థే అవతల పక్షాన ఉన్నటువంటి సందర్భంలో హైకోర్టే ఓ రకంగా డిటెక్టివ్ పాత్ర పోషిస్తోంది. తన భర్త మీద అక్రమ కేసు బనాయించి సాక్ష్యాలు తారుమారు చేశారని శేషయ్య అనేటటువంటి ఆయన భార్య రాజేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ శేషయ్య నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ అనమాట. ఈయన ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఇతన్ని దెబ్బతీయడం కోసం పెట్టినటువంటి కేసు. దాని మీద ఒక అమ్మాయి తనను లైంగికంగా వేధించారు శేషయ్య అన్నటువంటి కేసు పెట్టిందనమాట. ఈ నేపథ్యంలో శేషయ్యని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే శేషయ్య భార్య హైకోర్టును ఆశ్రయిస్తే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు భద్రపరచమని హైకోర్టు ఆదేశించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, విచారణాధికారులు, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ని ప్రతివాదులుగా చేర్చింది. ఆయా డేటాల్లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచమని ఆదేశాలు ఇచ్చింది. బాధితురాలుగా చెప్తున్న మహిళ, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు వ్యక్తుల సెల్ ఫోన్ల ఆధారంగా ఆ తేదీల్లో ఆయా సమయాల్లో ఏ ప్రాంతంలో ఉన్నారో లొకేషన్స్ వివరాలను కూడా భద్రపరచమని హైకోర్టు ఆదేశించింది. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం.